ప్రభుత్వంలో పాలకులు మారుతుంటారు, పారిశ్రామికవేత్తలు వాళ్ళే ఉంటుంటారు. ఆ పారిశ్రామికవేత్తలు ఎవరొచ్చినా రానియాలి. చంద్రబాబు టైంలో ఒప్పందాలు కుదుర్చుకున్న వాళ్ళని జగన్ ఫాలోఅప్ చేశాడు. జగన్ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న వాళ్ళని చంద్రబాబు ఫాలోఅప్ చేస్తున్నారు. కాకపోతే దాన్ని అప్పట్లోనేమో జగన్ హయాంలో ఎవడన్నా పెట్టుబడి పెడితే చంద్రబాబుతో కుదుర్చుకున్న ఒప్పందాలను రాసిన వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి పెడితే అది చంద్రబాబు వల్లనే వచ్చినాయి అని రాసుకొస్తారు. ఇది సహజ సిద్ధమైనటువంటి అంశం. టీసీఎస్కి విశాఖ మిలీనియం టవర్లో 2 లక్షల చదరపడుగులు టీసీఎస్ ఎప్పుడో వస్తానని చెప్పినటువంటిది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి సామర్థ్యం 100 పడకలకు పెంపు. గురుమూర్తి తిప్పల గురుమూర్తి అయిపోయింది. అక్కడ ఎంపీ గురుమూర్తి కొన్ని వందల సార్లు వెంటపడి తిరిగినటువంటి అంశం మనం కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కర్నూలులో టాటా 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ అప్పట్లోనే వచ్చినటువంటిది. అదే సందర్భంలో సౌర పవన విద్యుత్ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుకి పచ్చజెండా. ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి 1.5-2 ఏళ్ల క్రితము ఇట్లాగ చర్చ జరిగింది, మన దగ్గరనే రాబోతుంది అన్నటువంటిది కూడా మాట్లాడుకున్నాం. ఓవరాల్గా చూస్తే పలు రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ అవుతాయి. కర్నూలు జిల్లా పతికొండ మండలం హోసూరు పెద్దవుల్తి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా 400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పడేసి దీనికి కావాల్సిన భూములు ఆ సంస్థ సమకూర్చుకుంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 కోట్ల పెట్టుబడులు వస్తే 1,380 మందికి ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో 11 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. 65,000 కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తే రాష్ట్రంలో నిరుపయోగం ఉన్న ప్రభుత్వ భూములు ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున లీజుకి కేటాయిస్తారు. ప్రభుత్వం కేటాయించిన భూమి సరిపోతే ఆ సంస్థ నేరుగా సమకూర్చుకుంటుంది. రైతులకు ఎకరాకు 30,000 చొప్పున చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. తొలి దశలో 500 యూనిట్ల ఏర్పాటుకి రిలయన్స్ ముందుకు వచ్చింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 4,000 ఎకరాలు కేటాయించబోతున్నారు. కాకినాడ ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ ఏటా 1 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. దీనికి స్టాంప్ డ్యూటీ మినహాయిస్తారు. కాకినాడలో జాన్ కారికల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీకి కూడా ఆమోదం తెలిపింది నిన్న కేబినెట్.